లాస్ట్ వీడియోలో మనము లాగర్స్ ఎనేబుల్ చేసాము. లాగర్స్ చూసాము కదా! ఇక్కడ ఫెచింగ్ ఆల్ యూజర్స్, ఐడీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఫస్ట్ ఎంట్రీ ఎక్కడైతది, తర్వాత సర్వీసెస్‌కి ఎలా ఎళ్తది, తర్వాత ఎండ్ లాగ్ ఎలా ప్రింట్ చేస్తదో చూసాము. ఈ వీడియోలో మనం కొరిలేషన్ ఐడీ అంటే ఇప్పుడు అథెంటికేషన్ సర్వీస్ ఉంది, ఏపీఐ గేట్‌వే ఉంది. అక్కడ జనరేట్ అయ్యే ఐడీనే మనం మొత్తం ఎంటైర్ మైక్రో సర్వీసెస్ త్రూ వెళ్తుందనమాట. అంటే మనం ఇప్పుడు ఒక యూజర్ 1, 2, 3 లాగిన్ అయినప్పుడు సమ్ ఇష్యూ వచ్చిందనుకోండి. ఇప్పుడు యూజర్ 4, 5, 6 యూజర్ XYZ అనే వాళ్ళు కూడా లాగిన్ అయితూ ఉంటారు కదా! సో, మనము స్పెసిఫిక్ ఈ యూజర్‌కి ఎలా ఫైండ్ చేయాలి అనంటే, మనం ఒక ట్రేస్ ఐడీ అన్న, రిక్వెస్ట్ ఐడియో, కొరిలేషన్ ఐడియో పట్టుకొని మనం వెళ్తామన్నమాట. సో, దానికి మనము ఇప్పుడు కొన్ని చేంజెస్ చేద్దాం. సో, మనము ఇప్పుడు ఏ అప్లికేషన్‌కెళ్ళినా బేసికల్‌గా మనకు ఐడీ అయితే వాడాలి. కాకపోతే మనము ఏపీఐ గేట్‌వేలు ప్లస్ ఈ కాన్ఫిగ్ సర్వర్స్ అనేది ఏ అప్లికేషన్‌కెళ్ళినా మీకు మ్యాండేటరీ పక్కా ఉంటుంది. ఎందుకంటే 1, 2 మైక్రో సర్వీసెస్ అని కాదు కదా! మనం చాలా మైక్రో సర్వీసెస్‌ని రియల్ ప్రొడక్షన్‌లో వాడతాం కాబట్టి. రైట్? సో, మనం ఏం చేద్దాం ఇప్పుడంటే ఈ ఏపీఐ గేట్‌వేలో లెట్స్ క్రియేట్ వన్ మోర్ ఫిల్టర్ కాల్డ్ కొరిలేషన్ ఐడీ ఫిల్టర్. రైట్? సో, ఇదేం చేస్తది, మనం ఇంతకుముందుకు చెప్పినాం కదా! గ్లోబల్ ఫిల్టర్‌ని ఎనేబుల్ చేస్తది. ఓకే. గ్లోబల్ ఫిల్టర్‌ని ఎనేబుల్ చేస్తది. ఇదొక కాంపోనెంట్ కాబట్టి దీని మీద కాంపోనెంట్ అని పెట్టేసుకుంటాం. స్ప్రింగ్ బూట్ డిఫాల్ట్ యాడ్ చేస్తది కాబట్టి. సో, ఇందులో మనము కొన్ని ఓవర్ రైడ్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ మనకు డిఫాల్ట్ చూస్తే ఒక ఫిల్టర్ మెథడ్ అనేది ఒకటొస్తది. దాన్ని మనల్ని ఓవర్ రైడ్ చేయమంటదనమాట. రైట్? సో, దానికంటే ముందు మనం ఒక రిక్వెస్ట్ ఐడీని పెట్టుకుందాం. ఓకేనా? సో, రిక్వెస్ట్ ఐడీ ఏంటిది? ఇక్కడ స్ట్రింగ్ కొరిలేషన్ అని చెప్పింది కదా! మనము హెడర్ అని పెడదాం. స్ట్రింగ్ హెడర్‌లో దీన్ని మనము ఇన్‌స్టెడ్ ఆఫ్ కొరిలేషన్ ఐడీ లెట్స్ సే ఇట్ యాస్ రిక్వెస్ట్ ఐడీ. ఓకే. x-request-id. రైట్. ఇప్పుడు మనము ఇందులోకి గేట్‌వే ఫిల్టర్ చైన్ డిఫాల్ట్‌గా పాస్ అయిపోయినాయి మనకు. రైట్. ఇప్పుడు మనము ఇందులోపల మనం ఏం చేస్తామంటే రిక్వెస్ట్ ఐడీని గెట్ చేయాలా. ఓకే. సో, ఎక్స్‌చేంజ్‌లోకెళ్ళి మనము రిక్వెస్ట్‌లో నుంచి హెడర్ గెట్ చేసినాం. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ ఐడీ అనేది నల్ ఉంటే మనం ఒక రిక్వెస్ట్ ఐడీని జనరేట్ చేయాలా. అంతే కదా! సో, యూయూఐడీ డాట్ సమ్ ర్యాండమ్ నుంచి మనం రిక్వెస్ట్ ఐడీని జనరేట్ చేసినాం. స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్‌లా కన్వర్ట్ చేసినాం. లేదు మనకు రిక్వెస్ట్ ఐడీ ఉందనుకోండి సింపుల్‌గా, దాన్ని మనం ఎక్స్‌చేంజ్‌లోకెళ్ళి గెట్ చేయాలి. ఎక్స్‌చేంజ్ డాట్ గెట్ రిక్వెస్ట్ డాట్ మ్యూటేట్‌ల నుంచి హెడర్ డాట్ బిల్డ్. మనకు ఇప్పుడు రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, దీన్ని మొత్తము బిల్డ్ చేస్తాం. బేసికల్‌గా వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు డూ హియర్ ఈజ్ వి ఆర్ క్రియేటింగ్ ఎ రిక్వెస్ట్ ఐడీ ఇఫ్ ఇట్ మిస్సెస్ అండ్ వన్స్ ఇట్ ఈస్ దేర్ దెన్ వి ఆర్ అపెండింగ్ అంటే వి ఆర్ యాడింగ్ దట్ పర్టిక్యులర్ థింగ్ టు ద హెడర్. దేన్ని, ఈ ఎక్స్ రిక్వెస్ట్ ఐడీని మనము హెడర్స్‌కి యాడ్ చేస్తామన్నమాట. ఓకేనా? యాడ్ చేసి అన్ని సర్వీసెస్‌కి పంపుతాం. ఓకే. చైన్ డాట్ ఫిల్టర్ డాట్ బిల్డ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క సర్వీసెస్‌కి మనం పంపుతాం. అర్థమైంది కదా మీకు? పర్ఫెక్ట్. ఇప్పుడు ఇదంతా అయింది. తర్వాత మనం ఏం చేస్తాము, అథెంటికేషన్‌కెళ్దాం. అథెంటికేషన్ సర్వీస్‌కెళ్దాం. ఈ అథెంటికేషన్ సర్వీస్‌లో కూడా మనము కాన్ఫిగ్ ఫోల్డర్ ఉంది. ఈ కాన్ఫిగ్‌లో కూడా వి కెన్ యాడ్ ఏ దిస్ సర్వీస్ అనమాట. ఇప్పుడు ఇది కూడా మనము ఇక్కడ ఫిల్టర్ అనేది ఉంది కాబట్టి మనం ఫిల్టర్‌లో యాడ్ చేసాము. ఇక్కడ లెట్స్ యాడ్ ఇన్ ది కాన్ఫిగ్ ఫోల్డర్. వి హావ్ ది కాన్ఫిగ్ ఫోల్డర్ కాబట్టి లెట్స్ యాడ్ దిస్ క్లాస్ కొరిలేషన్ ఐడీ ఫిల్టర్. సేమ్ థింగ్, ఆల్మోస్ట్ సేమ్ చేస్తాం మనం ఇందులో కూడా. కొరిలేషన్ ఐడీ ఫిల్టర్ ఇది దేన్ని ఇంప్లిమెంట్ చేస్తది? ఫిల్టర్‌ని ఇంప్లిమెంట్ చేస్తది బేసిక్‌గా. కంట్రోల్ సెట్ ఫిల్టర్ కాంపోనెంట్ నౌ ఇది డిఫాల్ట్‌గా మనకు ఒక మెథడ్ ఇస్తది కాబట్టి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఈస్ లాగబుల్ వాట్ ఈస్ దిస్? లాగబుల్ ఇస్తుంది అది. యాక్చువల్‌గా లాగబుల్ ఎందుకు ఇస్తుంది అది? లెట్ మీ జస్ట్ చెక్. ఇది కాదు యాక్చువల్‌గా ఇంప్లిమెంట్స్
కొరిలేషన్ ఐడి, పబ్లిక్ కొరిలేషన్ ఐడి ఫిల్టర్, ఐడి ఫిల్టర్. ఒక సెకండ్ అండి, క్లాస్ నేమే తప్పు రాశాను. కాన్ఫిగ్ లోపల ఆత్ సర్వీస్ కాన్ఫిగ్ లోపల మనం క్రియేట్ చేస్తాం కొరిలేషన్ ఐడి. తప్పు క్రియేట్ చేశాను అంటే నేను కొరిలేషన్ ఐడి ఫిల్టర్, ఐడి ఫిల్టర్. ఓకే, ఇది ఇంప్లిమెంట్స్ ఫిల్టర్, ఫిల్టర్. ఓకే, రైట్ ఆఫ్ కాంపోనెంట్, ఇంపోర్ట్ క్లాస్. ఓకే, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేయాలన్నా? ఓకే ఓకే, గ్లోబల్ ఇది మనకు హెచ్టిటిపి సర్వర్, హెచ్టిటిపి సర్వర్ సర్వ్లెట్ డో ఫిల్టర్ అనే దాన్ని మనము ఓవర్ రైడ్ చేయాలి అంతే. ఓకే, సో ఇందులో మనకు ఫిల్టర్ చైన్ వచ్చింది, సర్వ్లెట్ రెస్పాన్స్ అండ్ సర్వ్లెట్ రిక్వెస్ట్ ఉన్నది. సో ఇది ఇన్పుట్ ఎక్సెప్షన్, సర్వ్లెట్ ఎక్సెప్షన్ త్రో చేస్తున్నది. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో మనము హెచ్టిటిపి రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాం, రైట్? ఇది ఎందుకు చేస్తున్నాము బేసికల్గా అంటే మనం ఆ రిక్వెస్ట్ని ఫస్ట్ మన దాంట్లో వచ్చిన రిక్వెస్ట్ ఐడిని మనము గెట్ చేసుకోవచ్చు అనమాట, రైట్? సో ఇక్కడ కూడా ఒక రిక్వెస్ట్ ఐడి మనకు ఉండాలి కాబట్టి మనం వీఆర్ క్రియేటింగ్ ఏ రిక్వెస్ట్ ఐడి. ఓకే, ఇక్కడ హెచ్టిటిపి సర్వ్లెట్ రిక్వెస్ట్ తోటి మనం ఒక రిక్వెస్ట్ ఐడిని బిల్డ్ చేద్దాం. ఓకే, సర్వ్లెట్ రిక్వెస్ట్, హెచ్టిటిపి సర్వ్లెట్ రిక్వెస్ట్ సర్వ్లెట్ రిక్వెస్ట్ అన్నాం. నెక్స్ట్ ఏమన్నాం? స్ట్రింగ్ రిక్వెస్ట్ ఐడి, రిక్వెస్ట్ ఐడిని మనము హెడర్ నుంచి గెట్ చేద్దాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు గెట్ హెడర్. మనకు హెడర్లో ఆల్రెడీ మనం పెడుతున్నాం కదా, ఆ హెడర్లోకి వెళ్ళి మనం ఇది గెట్ చేద్దాం, హెడర్. వన్ సెకండ్, వై ఇట్స్ కమింగ్ ఇస్ లైక్ దట్. ఓకే ఓకే, ఇక్కడ మిస్ అయిందా? ఓకే, హెడర్ ఇస్ నథింగ్ బట్ రిక్వెస్ట్ ఐడి. రిక్వెస్ట్ ఐడి పెట్టుకుని ఆ హెడర్ని మనం ఇక్కడ పాస్ చేస్తాం. ఓకేనా? ఆల్మోస్ట్ సేమ్ వస్తుందండి ఎక్కడైనా. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు ఈ రిక్వెస్ట్ ఐడి నల్ ఉంటే సేమ్ రిక్వెస్ట్ ఐడి అనేది నల్ ఉంటే మనం ఏం చేస్తాము? వి విల్ జనరేట్ ద రిక్వెస్ట్ ఐడి. ఇక్కడ డిఫాల్ట్ వస్తుంది యూయూ ఐడి డాట్ ర్యాండమ్. ఓకే, పర్ఫెక్ట్. ఏది మనకు నల్ ఉంటే. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మనం హెడర్ నుంచి రిక్వెస్ట్ ఐడిని గెట్ చేస్తున్నాము. ఒకవేళ నల్ ఉంటే అది, నల్ లేకపోతే ఆల్మోస్ట్ మనకు అది ఉన్నట్టే. కాబట్టి డాట్ పుట్ హెడర్, ఇందులో మనము రిక్వెస్ట్ ఐడి కీ అనేది రిక్వెస్ట్ ఐడి పెట్టి రిక్వెస్ట్ ఐడి పెడతాం. ఓకేనా? ఫైన్. ఇప్పుడు ఈ ట్రై క్యాచ్లో ఏం చేస్తాం మనము? చైన్ డాట్ ఫిల్టర్ రిక్వెస్ట్ సర్వ్లెట్ రిక్వెస్ట్ సర్వ్లెట్ రెస్పాన్స్ ఉంటుంది. ఇక్కడ ఫైనల్లీ వీ విల్ బి క్లియరింగ్ దట్ పర్టిక్యులర్ ఎండిసి. ఓకేనా? పర్ఫెక్ట్. సో ఇక్కడ మీకు అర్థమైందా వాట్ వీఆర్ ఎగ్జాక్ట్లీ డూయింగ్ అని? ఇక్కడ రైట్, వీఆర్ జనరేటింగ్ దట్ రిక్వెస్ట్ ఐడి అగైన్, అంతే సింపుల్గా. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనకు వచ్చిన దానిలో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లో we need to enable that particular pattern అనమాట. logging dot pattern dot console equal to percentile d hours hh, అంటే మనకు టైం స్టాంప్ ఎట్లా కావాలని పెట్టుకోవచ్చు. hh
ఎంఎంఎస్ఎస్. ఓకే. క్లోజ్ చేసిన తర్వాత లెవెల్ మనకు ఏ లెవెల్‌లో కావాలి అని చెప్పొచ్చనమాట. ఓకేనా? లెవెల్ పర్సంటైల్ ఎక్స్. ఇందులో ఇప్పుడు రిక్వెస్ట్ ఐడి యాడ్ చేస్తాం. రిక్వెస్ట్ ఐడి. ఓకే. ఫైనల్‌గా మనకు ఎంఎస్‌జీ పర్సంటైల్ ఎన్. ఓకేనా? ఏ కన్సోల్‌లో మనకు ప్రింట్ అయితదనమాట ఈ టైప్‌లో కావాలంటే. సో, మీరు ఇది కావాలంటే ఇది గూగుల్‌లో వెతకచ్చండి. లైక్ వాట్ ఎగ్జాక్ట్‌లీ యూ నీడ్ టు డూ అని చెప్పేసి. సో, ఇప్పుడు ఇది ఫైన్ అండి. ఇప్పుడు మనం ఒకవేళ ఈ అథరైజేషన్ సర్వీస్ నుంచి ఆర్డర్ సర్వీస్ మనం యాక్చువల్‌గా ఈ ఎగ్జాంపుల్‌లో మనం కాల్ చేయట్లేదు. ఒకవేళ కాల్ చేయాలంటే వి కెన్ యూజ్ ది మన ఏపీఐ కాల్ చేయడానికి మనం వాడాం కదా! ఫీన్ క్లయింట్ అని లేకపోతే రెస్ట్ టెంప్లేట్ వాడాం కదా! యూజింగ్ రెస్ట్ టెంప్లేట్ వి కెన్ డూ దట్. ఎండీసీ ఇవన్నీ పంపొచ్చనమాట. సో, ఇప్పుడు మనము ఒకసారి ఈ అప్లికేషన్స్‌ని రీస్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకే. రీలోడ్ ఇట్ అండ్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. 8085 ఆల్రెడీ ఇన్ యూజ్ అంట. ఓహో! ఓకే. నో ప్రాబ్లమ్. Let us do that. Okay. Fine. Let me just run the order service center first and then kill the what is this 8085 కదా 8085 టర్మినల్ ఓపెన్ లేదండి. ఓకే ఫైన్. ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్. ఓకే. ఇట్ ఈస్ అప్ నౌ. Now let's go and run the auth service. Oh, authentication service is running 2 times. Why it's there here? That's fine. Okay, let it be. ఇప్పుడు ఏపీఐ సర్వేను ఏపీఐ గేట్వేని రన్ చేద్దాం. ఓకే. నౌ ఇట్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు మనం వెళ్ళి ఇప్పుడు ఆర్డర్స్‌ని ఇచ్చేసినాం. ఇప్పుడు చేస్తే మనకేమొచ్చింది ఇక్కడ ఆర్డర్ సర్వీస్‌కి ఫెచింగ్ ఆల్ ద రికార్డ్స్ అని వచ్చింది ఇక్కడ నుంచి చూస్తే. రైట్ కన్సోల్‌కెళ్తే ఫెచింగ్ ఆల్ ద యూజర్స్ అని వచ్చింది. అంటే ఈ లాగర్ పనిచేస్తుంది. కరెక్టా? పర్ఫెక్ట్. సో, ఇప్పుడు ఇన్‌కమింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నుంచి వచ్చింది. ఇప్పుడు మనము ఏపీఐ గేట్‌వేకెళ్తే అథెంటికేషన్ సర్వర్‌కెళ్దాం. గెట్ కాల్ అవన్నీ రావాలి. 1 సెకండ్. యూజర్ ఇన్సర్టెడ్. ఏపీఐ గేట్‌వేలో మనం లాగ్స్ ఇద్దాం. ఓకేనా? వ్యాలిడ్ యూజర్ ఏదో రెడ్డి అని వచ్చింది. రిక్వెస్ట్ రిసీవ్డ్ ఇక్కడికి రిక్వెస్ట్ వచ్చింది. ఇది ఏపీఐ గేట్‌వేలో. ఓకేనా? ఒక్క సెకండ్. ఇప్పుడు మనము ఏపీఐ గేట్‌వేకి వెళ్దాము. ఏపీఐ గేట్‌వేలో లాగిన్ ఫిల్టర్, రిలేషన్ ఐడి ఫిల్టర్. లాగ్స్ కావాలి ఇప్పుడు. బేసికల్‌గా ఇక్కడ కొరిలేషన్ ఐడి ఇక్కడ ఏముంది? ఇష్యూ ఏమైనా ఉందా ఇక్కడ? ఓకే. ఫైన్. ఇప్పుడు మనము ఇక్కడ మనము ఏమని ఇచ్చాము? ఎక్స్ రిక్వెస్ట్ ఐడి అనేది హెడర్‌లో ఉంది కాబట్టి ఈ ఎక్స్ రిక్వెస్ట్ ఐడి అనేది మనము ఇక్కడ హెడర్‌లో ఇయ్యాలి. టిక్ ఇచ్చి ఇక్కడ నుంచి మనము ఏదైనా టెక్స్ట్ మనము ఏమిద్దాం? 1 2 3 4 5 ఇచ్చి హిట్ చేద్దాం. హిట్ చేస్తే ఇక్కడికొచ్చి ఆగింది. ఇప్పుడు మనము ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూస్తే యూఆర్ ఏబుల్ టు సీ ఇట్ కదా! ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ వచ్చింది. ఐడి
ఇన్కమింగ్ గెట్ రిక్వెస్ట్, ఫెచింగ్ ఆల్ ఆర్డర్స్, ఎస్క్యూఎల్ డిబగ్ క్వెరీ వచ్చింది మనకి. ఎవరు యూజరు, రెడ్డి యూజరు, ఇంకో ఐడి, ఈ ఐడి జనరేట్ అయింది. రైట్? మీరు చూస్తే ఇవన్నీ వస్తున్నాయి పర్ఫెక్ట్‌గా. రైట్? ఓకే. ఆర్డర్ కంట్రోలర్. ఇప్పుడు మనం ఈ కొరిలేషన్ ఐడికెళ్తే ఇది. ఇక్కడ ఇంకొకటి మన అథెంటికేషన్ దానిలో కూడా ఈ కొరిలేషన్ ఐడి ఫిల్టర్‌కెళ్తే కూడా ఇక్కడ కూడా ఈ ఎక్స్ రిక్వెస్ట్ ఐడి అనేది పాస్ అవుతుంది. రైట్? ఇక్కడ యూజర్ రెడ్డి, ఇన్కమింగ్ గెట్ రిక్వెస్ట్ ఐడి చూసారు కదా, మీరు ఐడి కూడా వస్తుంది ఇక్కడికి. మీరు ఇప్పుడు చూస్తే ఇది ఇది ట్రేస్ ఐడి అనమాట బేసికల్‌గా. ఇదే ఐడి ఉంటుంది అక్రాస్ ఆల్. కాకపోతే మనకి ఈ ఐడి కూడా పాస్ అవ్వాలి యాక్చువల్‌గా. ఏది మన ఈ టెక్స్ట్ 1, 2, 3 కూడా పాస్ అవ్వాలి. ఎక్కడికి? మన ఆర్డర్ సర్వీస్‌కి. బట్ ఎలా పాస్ అయితది అంటే, మనం ఎప్పుడైతే ఇప్పుడు అథెంటికేషన్ సర్వీస్ నుంచి మనం ఆర్డర్ సర్వీస్ కాల్ చేసినప్పుడు మనము పాస్ చేస్తాం. బట్ వి ఆర్ నాట్ కాలింగ్ దోస్ సర్వీసెస్ కదా! అక్కడి నుంచి ఇక్కడికి మన అప్లికేషన్ కాల్ అవ్వట్లేదు కాబట్టి ఎళ్ళట్లేదు. కానీ ఇఫ్ యూ సీ దిస్ ట్రేస్ ఐడి రైట్, విత్ దిస్ యూ కెన్ నో లైక్ అంటే మనది ఏది కాల్ చేస్తుంది, ఏంటి అనేది మనకు ప్రాపర్‌గా తెలుస్తదనమాట. ఇప్పుడు ఇది ఉందా? ఇప్పుడు నేను మళ్ళీ లెట్స్ సే మళ్ళీ నేను ఇప్పుడు 6666 అని హిట్ చేశాననుకోండి ఇప్పుడు. ఇప్పుడు చూడండి. సో, ఇప్పుడు మనకు వేరే ఐడీ జనరేట్ అయింది చూసావా? వేరే ఐడీ జనరేట్ అయింది. సో, ప్రీవియస్ ఐడీ వేరు, ఈ ఐడీ వేరు. సో, ఇట్స్ నథింగ్ బట్ ఎ డిఫరెంట్ థింగ్ అనమాట. అంటే మనకు ఒక 10 రిక్వెస్ట్ వచ్చినా గానీ ఏ రిక్వెస్ట్ ఫెయిల్ అయిందో ఈ యూజింగ్ దట్ పర్టిక్యులర్ కొరిలేషన్ ఐడీ ఆన్ రిక్వెస్ట్ ఐడీ యూ కెన్ ఈజీలీ ఫైండ్ ఇట్ ఔట్ అనమాట. అర్థమైంది కదా! ఐ థింక్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మైక్రో సర్వీసెస్‌లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకేనా? డిబగ్గింగ్‌కి చాలా యూజ్‌ఫుల్ అయితది. ఐ థింక్ యూ షుడ్ హావ్ ఎంత ఏఐ వచ్చినా ఏదొచ్చినా యూ షుడ్ హావ్ యువర్ ఓన్ డిబగ్గింగ్ స్కిల్స్ కాబట్టి జస్ట్ ఈ టాపిక్ మీద ఫోకస్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. చీర్స్. బాయ్.